ఆధునికత వాస్తవంలో అంటే ఉండండి. వస్త్రధారణ మన ఉన్న ట్రెడిషన్ ఇవి చేంజ్ చేసుకోమనలేదు ఎక్కడ. ట్రెడిషన్ ఎవరు చేంజ్ చేయట్లా. ఆ! మేము ఎవ్వరం ట్రెడిషన్ మరి మన వీఆర్ ఆల్ ట్రెడిషన్ ఏంటి? ఫాలోయింగ్ ఇండియన్ ట్రెడిషన్. హ్మ్. మేమందరం వి రెస్పెక్ట్ ఇండియన్ ట్రెడిషన్. హ్మ్. ఖచ్చితంగా కూడా ఫాలో అవుతామని చెప్తున్నాం. హ్మ్. సో దీన్ని ఏంటంటే డోంట్ మిస్అండర్స్టాండ్. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది అనసూయ గారి యొక్క బాధ. హ్మ్. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. మనం హ్మ్. మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కానీ కనిపిస్తాయి. అనసూయ గారు నాకు ఫ్యాన్స్ ఎవరు చెడుగానే లేరంటున్నారు. కనబడితే అన్ని చెడుగానే కనిపిస్తాయి. హ్మ్. మరి మీరు ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తున్నారు? అనసూయ గారు ఎక్కడైనా మీరందరూ కూడా స్విమ్మింగ్ సూట్ వేసుకోండి అని చెప్పిందా? మీరు ఎక్కడైనా చూపించండి నాకు పోస్ట్. ఆమె ఎక్కడ చెప్పలేదు. అనసూయ గారు ఎక్కడ మీరందరూ కనీసం ఇలా వేసుకోవడానికి కూడా అనలేదు. అనసూయ గారు చూడండి, జెండర్ ఈక్వాలిటీ చూడండి. ఒక అనసూయ గారిని ఇటు పెట్టుకోండి, ఒక రామ్ గోపాల్ వర్మ గారిని ఇటు పక్క పెట్టుకోండి. షీ ఈజ్ ఎ ఫిమేల్ అండ్ హీ ఈజ్ ఎ మేల్. ఇద్దరి మధ్య కూడా చాలా మనకి సిమిలారిటీ కనిపిస్తుంది. ఒక రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు? నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నారు. ఏంది ఇటువంటి సినిమాలు తీస్తున్నావు? ఐస్ క్రీమ్ వంటి సినిమాలు, చీర వంటి సినిమాలు, నాకే సినిమాలు, పీకే సినిమాలు అంటే ఆయన ఒకటే అన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, చట్టపరంగా హక్కు ఉంది, సెన్సార్ బోర్డులో సెన్సార్ తెచ్చుకొని సినిమా రిలీజ్ అవుతున్నది, మీకు నచ్చితే చూడండి, నచ్చబోతే చూడకండి అన్నాడు. చాలా క్లారిటీగా ఇచ్చాడు. నచ్చిన వాళ్ళు సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అనసూయ గారు కూడా ఏం చెప్పింది? సేమ్ సిమిలర్ చెప్పింది. నేను నా లైఫ్ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన వస్త్రాలు నేను వేసుకుంటాను, ఎవడు నాకు పోషించట్లేదు, నా తిండి నేను తింటున్నాను, నన్ను నేను పోషించుకుంటాను. అంటే సమాజానికి ఏం చెప్దామని సమాజానికి ఆమె ఏం సందేశం ఇవ్వట్లా. ఆమె సమాజానికి ఏం సందేశం ఇవ్వట్లా. రామ్ గోపాల్ కూడా సమాజానికి ఏ సందేశం అంటే సమాజంలో నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. నేను రామ్ గోపాల్ ఫాలో అవుతాను. అతను నేను కూడా రామోయిజం నేను కూడా ఇష్టపడతాను. రామ్ గోపాల్ వర్మ చెప్పిన కాన్సెప్ట్ నేను ఇష్టపడతా, కొన్ని లక్షల మంది ఇష్టపడతారు ఆయన్ని, సిద్ధాంతాన్ని. నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. ఆయన లైఫ్ ఆయన ఇష్టం, ఆయన నచ్చినట్టుగా ఆయన బతుకుతున్నాడు. అదేవిధంగా అనసూయ గారు కూడా అంతే, ఆమెకు నచ్చినట్టుగా ఆమె తన జీవితంలో తను ఉంది తప్ప మీరందరూ కూడా బిగినీలు వేసుకోవడం ఎక్కడ చెప్పలేదు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా మీరందరూ నన్ను ఫాలో అవడం ఆయన ఎక్కడ చెప్పలేదు. ఎవరికి చెప్పరు. వాళ్ళ లైఫ్ మా ఇష్టం అండి. మీరు ఎగ్జాంపుల్ చూడండి, లైవ్ ఎగ్జాంపుల్స్ అనేక రకాలైన మనుషులు ఉంటారు. డిసెంబర్ 31 రోజున కొన్ని వేల మంది, సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళారు. నేను కూడా గుడికి వెళ్ళాను, దండం పెట్టి సాయిబాబా గుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను. కొంతమంది దేవుడి దండం పెట్టుకున్నారు. ఎప్పుడు? డిసెంబర్ 31న. కొంతమంది ఏం చేశారు? ఆ రోజు బార్లకు వెళ్ళారు, మందు కొట్టారు. కొంతమంది వైన్ షాపులకు వెళ్ళారు, మందు తెచ్చుకున్నారు, తాగారు. కొంతమంది రకరకాల పబ్బులకు వెళ్ళారు, రకరకాల యాక్టివిటీస్ చేశారు, క్లబ్స్కి వెళ్ళారు. కొంతమంది గుళ్ళగా, ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. కొంతమంది దేవుడి దండం పెట్టుకుంటే, కొంతమంది వైన్లు తాగారు, మందు కొట్టారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరందరూ వైన్లు కొట్టకండి, మీరందరూ కూడా గుడికి వెళ్ళండి అని చెప్పే హక్కు మనకుందా? మనకు లేదు. వాళ్ళ ఇష్టం, రాజ్యాంగం వాళ్ళ హక్కు ఇచ్చింది, వాళ్ళకి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేవి ఇచ్చినాయి. తమకు నచ్చినటువంటి భోజనం తమకుంది, తాము జీవించడానికి హక్కు ఉంది, కొన్ని హక్కులు ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటండి, ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మీరందరూ గుడికి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకండి, మీరందరూ కూడా వెళ్ళి మందు కొట్టండి అని చెప్తే వాళ్ళు కొడతారా? వాళ్ళు కొట్టరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ ఇష్టం, వీళ్ళ ఇష్టం. అంటే మీరు పురోహితులు, మేము దేవుడి దండం పెట్టుకోవాలని చెప్తాను. నేను దేవుడి దండమే పెట్టుకున్నాను. నేను డిసెంబర్ 31 కొత్త సంవత్సరం వచ్చే రోజు నేను దేవుడి దండం పెట్టుకుంటా. అది నా ఇష్టం, నా పర్సనల్ బిహేవియర్, నా పర్సనల్ మనస్తత్వం అది. అలానే మా మిత్రుడు వెళ్ళి మందు కొట్టాడు, 10 మంది చెప్పే అతను ఇట్లా మాట్లాడొచ్చు. అసలు నేను దేవుడి దండం పెట్టుకొని చెప్తానండి. మందు కొట్టేవాడికి వెళ్ళి బాబు నువ్వు మందు కొట్టాడు, అవునండి, నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు అన్నమాట. అది వాళ్ళ ఇష్టం, నాకు హక్కు కూడా లేదు, నాకేం అధికారం లేదు. నేను ఎట్లా చెప్తాను? ఇప్పుడు నాకు నచ్చిన పదార్థం నేను తింటాను, మీకు నచ్చి, ఇప్పుడు హోటల్కి వెళ్తాను, నాకు నచ్చిన పదార్థం మీకు నచ్చిన పదార్థం మీరు తింటారు, నాకు నచ్చింది నువ్వు అని చెప్పిన నా హక్కు నాకు లేదు, మీకు కూడా నా ఇదే తినని మీకు కూడా హక్కు లేదు. వాళ్ళకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కండిషన్ ఏంటంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా, లా ప్రకారము ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమ జీవితం కూడా గడపాలి అనేటువంటిదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని మనం గౌరవించాలి, ఫాలో అవ్వాలి. ఈ రోజు తాగిన వాళ్ళందరినీ తీసుకొని ఏం చేశారు? ఇప్పుడు డిసెంబర్ 31 చాలా మంది తాగారు, అప్పుడు ఏం చేశారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేశారు. చేసి ఏం చేశారు? వాళ్ళ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి టెస్ట్ చేసి, ఎవరికైనా డోస్ ఎక్కువైతే వాళ్ళకి కొన్ని చర్యలు తీసుకొని, వాళ్ళ మీద ఏమైనా యాక్సిడెంట్ జరగకుండా, వీళ్ళు పోయి ఎవరిని గొద్దకుండా, వేరే వాళ్ళ చీళ్ళం గొద్దకుండా, తగినటువంటి వాళ్ళకి క్షేమం కోసమే, సమాజ క్షేమం కోసం, అంటే వాళ్ళ ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆ చర్యలు తీసుకున్నారు. ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఎవరైనా డోస్ ఎక్కువైన వాళ్ళు ఉంటే వాళ్ళు కనీసం డ్రైవింగ్ కూడా చేయలేరు కాబట్టి వాళ్ళకి కొంతమంది వెహికల్స్ అరేంజ్ చేసి ఇంటికి క్షేమంగా పంపించే ఏర్పాటు చేశారు. సో మీరు ఇది చేయొద్దు అని ఎవరు చెప్పడానికి అధికారం లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి తాగడానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నేను సందేశం ఇచ్చి మీరు ఎవ్వరు తాకండి అని చెప్పి ఈడవడర గాంధీ దిగొచ్చాడంట అన్నారు. వాస్తవంగా అన్నాడు. అంటే నువ్వు పెద్ద గాంధీ మహాత్ముడివి, మేమందరం డాష్లవా అంటారు. వాళ్ళకి కోపం వస్తుంది.
సో ఐ కెనాట్ జడ్జ్, ఐ కెనాట్ సే టు ఎనీవన్. అలాగే దే కెనాట్ సే టు ఎనీవన్. నాకు నచ్చినవి నేను తింటాను, మీకు నచ్చినవి ఇక్కడ జడ్జి కాదండి. మరి ఇప్పుడు మన ఇండియా అంటే ఒక ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్. అందరు కలిసి ఉండే ప్లేస్ ఒక ఇండియా అని చెప్పి. మరి స్త్రీ పురుషులు సమానం అని మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? స్త్రీ పురుషులు సమానం అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకుంటారు. మరి అటువంటిప్పుడు ఇంకెందుకు మీరు వైఆర్ అపోజింగ్ టు అనసూయ గారికి మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. అనసూయ గారిని ఎంతమంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు తెలుసా? చాలా మంది అమ్మాయిలకి అనసూయ ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఒకప్పుడు ఏంది, మామూలుగా సినిమాల్లో అందమైన అమ్మాయిలు ఏం చేసేవాళ్ళు అంటే సినిమాలో హీరోయిన్ ట్రై చేసుకునేవాళ్ళు. కొంతమంది కనుక అవకాశాలు ఉంటే సినిమా హీరోయిన్స్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత టీవీలు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడు టీవీ ఫీల్డ్ వచ్చిందో యాంకర్ అనేటువంటి వృత్తి కూడా వచ్చింది. యాంకర్గా చాలా మంది కూడా వస్తున్నారు. అంటే సినిమా హీరోయిన్ అంటే గ్లామరస్ ఫీల్డ్, సో గ్లామర్ కనపడాలని కొంతమందికి ఉంటుంది. సో అక్కడ అవకాశం లేని వాళ్ళు ఏం చేశారు, కనీసం యాంకర్గా కూడా వచ్చారు. యాంకరింగ్లో వచ్చేస్తే అనసూయ గారు ఎప్పుడైతే యాంకరింగ్ ఫీల్డ్లో వచ్చారో అప్పటి నుంచి యాంకరింగ్ అనేది కూడా గ్లామరస్ ఫీల్డ్ అయిపోయింది. ఒక హీరోయిన్ మాత్రమే గ్లామర్ కాదు, ఒక యాంకర్గా చేసే ఆమె కూడా గ్లామరే అనేటువంటిది కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే జబర్దస్త్ షో చూడండి, ఆమె కేవలం ఏదో ఒక అనౌన్సర్ లాగా ఇట్లా చేతులు కట్టుకొని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగేం చెప్పలేదు. ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుంది, లేటెస్ట్ పొట్టి డ్రెస్సులు కూడా వేసుకుంది, ఆ కాస్ట్యూమ్స్. అసలు అవి చూసి చాలా మంది రోల్ మోడల్ అవును అట్లా చేయబట్టే ఇప్పుడు ఒక అనసూయ గారి వల్లనే ఈ రోజున కూడా కొన్ని వేల మంది అమ్మాయిలు కూడా యాంకరింగ్ వృత్తిగా తీసుకుంటున్నారు. అంటే యాంకరింగ్ అనేది ఒక స్టైలిష్ వృత్తి అయిపోయింది. తెలుగు రాకుండానే మాట్లాడుతున్నారా ఎవరు? అనసూయ గారు. అది నేను చెప్తానండి. ఈ రోజు ఒక సుమ గారు వచ్చారు, ఒక సుమ గారిని చూసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. మనం కూడా సుమలాగా అనేటువంటి కూడా తీసుకుంటున్నారు. మీరేమి అవును, అనసూయ గారు ఒక స్టైలిష్ యాంకర్ గా ఉన్నారు. ఈ రోజున సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. తనకు వచ్చినటువంటి పాత్రలు తను చేస్తున్నారు, తన జీవితం తను బతుకుతుంది. మరి ఎందుకు రాశి గారు హట్ అయ్యారు? హట్ అయ్యి రాశి గారు హట్ అవడానికి అసలు అవకాశమే లేదు. మరి ఎందుకంటే కొంతమంది కూడా రాబందులు ఆమెని ఎంకరేజ్ చేసి అలా పుష్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఒక డిస్కషన్ జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. నార్త్ ఇండియాలో ఇప్పుడు కపిల్ శర్మ షో ఇలా ఉంటాయి. అంటే దానికి కూడా హద్దు ఉంటది. అమ్మాయిని ఎట్లా మాట్లాడారో దానికి హద్దు ఉంటది. అమ్మాయిని ఎక్కడ అనలేదు, అమ్మాయిని ఎక్కడ అనలేదు. మరి రాశి గారి ఫలాలు అంటే దానికి నాకు చెప్తారా? అవునండి, రాశి గారి ఫలాలు అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాసులు, నక్షత్రాలు, తిథులు అని కొన్ని ఉంటాయి. అది ఒక హాస్యమైనటువంటి షో కాబట్టి రాశి అన్నప్పుడు రాశి ఫలాలు అంటే రాశి గారి ఫలాలా అన్నది. అక్కడెక్కడైనా హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నదా? హీరోయిన్ రాశి గారి ఫలాలు అనలేదు కదా. మరి రాశి గారు హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నదా అనలేదా? మీరు చెప్పండి, యు గివ్ మీ ఆన్సర్ టు మీ. అనసూయ గారు ఎందుకు సారీ? హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నదే అనలేదా? అనసూయ గారు అన్నదే అనలేదా? అనలేదు. మరి అనకుండా అనలేదు కదా, అక్కడ వీడియో క్లియర్ గా ఉంది కదా. అలా కాకుండా ఇప్పుడు రాశి అంటే రాశి అనే పేరుతో ఉండేటువంటి మనుషులందరూ కూడా వస్తారా? మరి ఎందుకు అనసూయ? ఎందుకు చెప్పింది ఏంటంటే ఎవరో పుష్ చేశారు వెనక నుంచి. ఎందుకంటే రాశి గారు అనేటువంటి ఆమె ఒక గొప్ప హీరోయిన్. ఆవిడ పేరు అసలు రాసే కాదు, ఆవిడ పేరు విజయలక్ష్మి. ఆమె ఒరిజినల్ పేరు విజయలక్ష్మి ఆవిడ చెప్పుకుంది. ఆవిడకి తెలుగు సినిమా వాళ్ళు రాశి అనే పేరు, అందుకే పేర్లు పెట్టుకునేప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకుంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఎదురవుతుంటది. ఆమె తెలుగు సినిమా పేరు రాశి ఆవిడ పేరు, తమిళంలో మంత్ర ఆమె పేరు, ఆవిడ పేరు. సో ఆమె సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉంది. ఆమె చాలా గొప్ప సినిమాలు చేసింది, చాలా బ్రహ్మాండ సూపర్ హిట్స్ ఇచ్చింది. ఆమె చేదు అనుభవాలు కూడా చెప్పింది కదా. ఆమె లేటెస్ట్ గా తేజ గారి సినిమాలో చేసింది. ఆమె తేజ గారి సినిమా చేసినప్పుడు ఆవిడకి అసలు ఇష్టమే లేదు సినిమా. ఎందుకంటే సినిమా షూటింగ్ కి రాజు గారు వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, తనకు ఏదైతే చెయ్యకూడని పని ఆమె చేసినట్టు షూటింగ్ లో. అంటే ఇష్టం లేని అంటే చెయ్యకూడని ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అటువంటిది ఆమెకి ఇష్టం లేదంట. అటువంటి ఇష్టం లేని దాన్ని కూడా నటించాల్సి వచ్చింది అని చెప్పింది. అవును, యాక్టింగ్ దానికి ఒప్పుకుంటుంది కదా యాక్టింగ్. కానీ ఆమె చాలా బాధపడిందంట, చేయకూడదు అనుకుందంట, అటువంటి సీన్ చేయకూడదు అనుకుందంట, కానీ చేయాల్సి వచ్చింది. అవునండి, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక రాశి గారు అందులో తేజ గారి సినిమా ఉంది కదా, అది నిజమా సినిమా పేరు, నిజమా ఏదో సంథింగ్ సినిమా. మరి ఆ సినిమాలో ఆమె ఎందుకు తనకి ఇష్టం లేని విధంగా కూడా చేయాల్సి వచ్చింది? ఇష్టం లేకపోతే అక్కడ డైరెక్టర్ గారు చెప్పినట్టు చేయాలి. ఇక్కడ జరిగింది కూడా అదే. అనసూయ గారు తన సొంతంగా ఏం చెప్పడానికి లేదు. అనసూయ గారు కేవలం ఒక యాంకర్, ఒక స్టైలిష్ యాంకర్. ఒక ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తారో డైరెక్టర్ గారు ఆ డైలాగ్ రైటర్ ఉంటారు, రాసేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు యాంకర్ పలకాలి.
అదంతా స్క్రిప్టెడ్ కాబట్టి అదే అనసూయ గారు కూడా చెప్పింది. అనసూయ గారు ఏం చెప్పిందంటే ఇది ఒక షో, తను వ్యక్తిగతంగా తను చెప్పడానికి అధికారం లేదు. మీరు ఒక యాంకర్ అయ్యండి, మీకు అవగాహన ఉంటుంది. షోస్ లో ఎలా ఉంటుందని ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాని ప్రకారమే చెప్పాలి. ఒక డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. ఆ విధంగానే ఆమె రాశి గారి ఫాలో అని అనడం జరిగింది. అందరూ నవ్వారు. రోజా కూడా నవ్వింది కదా, మరి రోజా గారిని ఎందుకు అడగలేదు ఎవరు? రోజా గారు కూడా నవ్వింది. రాజు గారు అన్నారు, రోజా గారు నవ్విందంట. మరి నవ్వుతుంది రోజా, ఎందుకు నవ్వుతుందంటే రోజా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ ఆ రోజా నవ్వును చూడడానికి కొన్ని లక్షల మంది చూస్తారు. జబర్దస్త్ అనసూయ కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. రోజా గారి నవ్వు కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో వచ్చేటువంటి కామెడీని చూడడానికి వచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇట్లా అనేకం చూస్తారండి, ఇవన్నీ చూస్తారు. ఇదంతా కామెడీని కామెడీలా తీసుకోవాలి. అది అనసూయ గారి గొప్పతనం ఏంది, తను క్షమాపణ చెప్పడం ఇంకా చాలా గొప్పతనం. ఎందుకంటే తన తప్పు లేకపోయినా ఏదో లేకుండా ఎవరు సారీ చెప్పరు. ఒక వ్యక్తి వచ్చి తను బాధపడింది కాబట్టి తెలుసో తెలియక అలా జరిగింది. ఎందుకంటే రాజు గారికి అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఒక సినిమాలో నటించిన రాజు గారికి అన్ని తెలుసుంటాయి. ఒక స్క్రిప్టెడ్ దాంట్లో నటించిన వాళ్ళకి హీరోయిన్ ఉండి నేను చెప్పనంటే ఊరుకోరు, చెప్పి తీరాలి. అది వాళ్ళు అగ్రిమెంట్ లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన వస్త్రాలు వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన వస్త్రాలను వేసుకోవాలి. నో అనడానికి లేదు, ఎస్ అనాల్సింది. ఇప్పుడు దాన్ని ఎవరు కాదనట్లేదు. అనసూయ గారు కూడా చేసింది అదే. అనసూయ గారికి ఆ స్క్రిప్ట్ ఇచ్చారండి, ఇట్లా చెప్పు అన్నారు, ఆమె చెప్పింది. ఆమె ఒక మాట్లాడే బొమ్మ వంటిది. యాంకర్ అంటే ఎవరు? మాట్లాడే బొమ్మ వంటిది కదా. వాళ్ళు చెప్పారు స్క్రిప్ట్ ప్రకారం చెప్పారు. ఆమె తప్పు అంటే నా గురించి మాట్లాడు, నా ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్పేసి నాకు ఫ్యానే లేదన్నారు కదా ఆమె. అనసూయ గారికి అభిమానులు ఉంటారు, అభిమానులు చాలా మంది ఉన్నారు. అంటే మీ ఫేమ్ కోసం వచ్చారా ఇప్పుడు? కాదు, అంటే ఒక పురోహితులు ఇప్పుడు ఒక అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కదా, వాళ్ళందరూ ఎందుకు వస్తారు? సరే అంబేద్కర్ గారు పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకులు. వేరే ఎగ్జాంపుల్, ఒక చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ వచ్చి మాట్లాడరా? మాట్లాడతారు, అది సహజం. అది పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాడితే మరి జనసేన వీళ్ళందరూ వచ్చేస్తారు, జన సైనికులు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అయితే రౌడీలు కూడా తయారైపోయారు. విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్యాన్లు చాలా ఉధృతంగా ఉంటాయి. ఒక ప్రముఖ హీరోకి మరొక ప్రముఖ హీరోకి చాలా బలమైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా హీరో స్థాయికి పోవండి. ఇవన్నీ ఒక ఫ్యాన్స్ అంటారు, మా హీరో లాగా మీ హీరో డైలాగ్ చెప్పలేడు, మీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అంటాడు, ఈ డైలాగ్ మీ హీరో చెప్పగలుగుతాడు, చెప్పలేడు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, మా హీరో డాన్స్ డింగ్ 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 అనే డాన్స్ మీ హీరో చేయగలడా, చేయలేడు అంటారు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఒక స్థాయిలో మా టింగ్ డింగ్ డింగ్ అనే డాన్స్ మీ హీరో చేయలేడు అంటాడు, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అనే డైలాగ్ మీ హీరో చెప్పండి వీళ్ళు అంటారు. ఈ రెండు గ్రూపులు ఏర్పడి ఫ్యాన్ల మధ్య జరిగే గొడవలు కూడా ఉన్నాయి తెలుసా. ఫ్యాన్ల మధ్య గొడవలు జరిగినాయి, యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మన సీనియర్ యాక్టర్లు తీసుకుంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు, వాళ్ళ టైంలో ఏంటంటే ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొన్ని సందర్భాలు పోటీ పడేవాళ్ళంట. పోటీ పడి బయట ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్ళ సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే స్టేట్మెంట్ ఈ రోజున చూడండి, ప్రజెంట్ జనరేషన్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఒక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇప్పుడు పుష్ప కొత్తగా ఫ్యాన్స్ తయారయ్యారు కదా, మెగా ఫ్యాన్స్ కాకుండా ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అయితే సెపరేట్ తయారయ్యారు. అల్లు ఆర్మీ అని తయారు. అవును, ఫ్యాన్స్ ఉన్నారు కదండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఉన్నారు, మెగా ఫ్యాన్స్ ఉన్నారు, మన నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు, ఇట్లా వేరు వేరు ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్య కూడా ఒక్కొక్కసారి ఘర్షణ ఏర్పడుతుంది. మా హీరో బాగుందంటే మా హీరో బాగా చేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఆ డిస్కషన్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో హీరోని చెప్పాల్సి వచ్చారు బయటకు వచ్చి. ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్పేసి వచ్చేసారు కదా, అంటే ఇది తప్పితే మిగతా అన్ని చెప్పారు, అందరితో పోలుస్తూనే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటాయి, అది సినిమా వరకే. మనకి అర్థం అవ్వాలంటే తెలుసుకోవాలి, సినిమా వరకే ఉంటది. కానీ ఇది సమాజానికి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి డిస్కషన్, ఒక వస్త్రధారణ అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, ఉమెన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇండియా అంటే ఒక ట్రెడిషన్ ఉంది, దానికి ఒకటి ఉంది మంచిగా. ఇండియా అనగానే ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా చీర అని చెప్పేసి దానికి ఒకటి ప్రత్యేకత ఉంది. దీన్ని తీసుకెళ్లి మేము ఎట్లా పడితే అట్లా ఉంటాం, ఆధునికత సంబంధించి మేము ఎట్లా పడితే చీర ఒక్కటే కాదు, ట్రెడిషనల్ కప్పుకొని ఉండమని చెప్పడానికేనా? కప్పుకొని ఉండాలి, ఇతరులకు కాదు, కప్పుకొని ఉండాలి. 1 సెకండ్ ముందు చీరలకు చక్కగా సాంప్రదాయం. సరే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎందుకని ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడడానికి ఒక యాంకర్ గా వచ్చారు, మీకు ఇది కన్వీనియంట్, మీకు ఈ డ్రెస్ మీకు కన్వీనియంట్, చీర కన్వీనియంట్ లేదేమో మేబీ. కొంతమంది చెప్తారు ఆడవాళ్ళు చీర ఎందుకు కట్టుకోవట్లేదు అంటే, ఒక మాధవీలత గారు చెప్పారు లైవ్ ఎగ్జాంపుల్. ఆమె ఏం చెప్పారంటే, ఆమె ఫుల్ చీర కట్టుకొని ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ అభిమానులు కూడా ఆమెను చుట్టుబుట్టి ఆమెను పట్టుకున్నారు.
ఆ చీర పట్టుకొని లాగేరట ఒకళ్ళు. అభిమానం వేరు, అప్పుడు ఏమైంది తెలుసా? పెట్టుకోవడం వేరు. మామూలుగా ఏంది, చీరకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది, చీర జారిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఒక టాప్ లేసిన దానికంటే చీర ఇంకా డేంజర్, చీర జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఇప్పుడు వాళ్ళ కన్వీనియంట్ అనేది ఇటువంటి వస్తుంది అనేది మార్పు వచ్చింది సమాజంలో. ఇప్పుడు చీర కట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే పిన్ అనేది ఒకటి పెట్టుకుంటారు, ఎందుకంటే చీర జారిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి పిన్స్ అని పెడతారు. మాధవీలత గారికి ఎదురైన చేదనుభవం ఏంటంటే ఎవరో పట్టుకొని చీర లాగారు. అంటే చెరుద్దేశం ఏమీ లేదు ఇక్కడ, కేవలము తన అభిమానం ప్రదర్శించడమే. ఆమె ఇటు తిరగమని చెప్పే ఉద్దేశంలో ఎవరో చీర లాగారు. చీర లాగితే ఆమె పిన్ను పెట్టుంది, ఆ పిన్ను ఊడింది. పిన్ను ఊడేమైంది, ఆ పిన్ను గుచ్చుకొని బ్లడ్ వచ్చింది ఆమెకి. ఆ చీర చినిగిపోయింది, కొంచెం జాకెట్ చినిగింది, బ్లడ్ కూడా వచ్చింది. అంటే ఆమె శరీరానికి ఒక వూండ్ కూడా అయింది, రక్తం కూడా అంటుకుంది. సో ఆమె ఏం చెప్పింది, కేవలం చీర కట్టుకుంటే మాత్రమే కన్వీనియంట్ అని అనుకోవద్దు. అందుకని మీకు నచ్చిన వస్త్రధారణ ఇతరులకు ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ వస్త్రాలు వేసుకోవాలి. కన్వీనియంట్ వేసుకోమని చెప్తున్నాను, ఇబ్బంది లేకుండానే చెప్తాను. నేను అదే చెప్తున్నాను. నాగబాబు గారు ఏం చెప్పారు, నేను అదే 100% నాగబాబు గారు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆడపిల్ల తండ్రి. మీరు ఇందాక అడిగారు కదా అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారని. నాగబాబు గారికి కూతురు ఉంది కాబట్టి, నిహారిక గారు తన కూతురు ఉంది కాబట్టి ఆయన ఒక తండ్రిగా ఏమైతే చెప్పారో, కూతురు ఆడవాళ్ళందరూ మీ కన్వీనియంట్ వస్త్రాన్ని వేసుకోండి అని చెప్పి నేను కూడా అదే చెప్తున్నాను. మీ కన్వీనియంట్ వస్త్రాన్ని మీరు వేసుకోండి అని చెప్తున్నాను. మేము వద్దని చెప్తున్నాను. ఈ డిస్కషన్ ఇంతటితో అయితే ఆగేదట్లేదు. సో ఇంతటితో క్లోజ్ అయితే చేద్దాము. ఎందుకంటే ఇది మనం చెప్పే కొందికి ఆయన ఏంటంటే అందరు ఎగ్జాంపుల్ అన్ని తీసుకొని వస్తున్నారు. కానీ నేను చూడండి, సెలబ్రిటీస్ ఇస్ డిఫరెంట్. నేను అనేది మీరు ఒక సెలబ్రిటీ హీరోయిన్ల స్థాయి వేరండి. మీరు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనం అందరూ సినిమాలు చూస్తాం, సినిమాలో హీరో గారు చాలా డిష్యూన్ ఫైటింగ్ చేస్తారండి. హీరో బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చూసి అందరు కూడా సూపర్ గా ఫైట్ చేశాడు మా హీరో అని చెప్తాడు. ఆ ఫైటింగ్ సినిమాలో మాత్రమే. సినిమాలో ఫైటింగ్ చూసి బయట ఫైట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. బయట ఎవరైనా సినిమాలో మా హీరో ఫైట్ చేస్తాం, నేను కూడా బయట చేస్తాను, ఎవరైనా ఫైట్ చేశారనుకోండి, ఇది ఇల్లీగల్ అవుతుంది, చాలా ప్రమాదం కూడా ఉంటుంది. అదే విధంగా సినిమాలో ఏవో జరుగుతూ ఉంటాయి. మనం సినిమాలో హీరోయిన్ ఏదో వస్త్రధారణ వేసుకుంది, అది వేసుకోవాలని బయట ఎవరు అనుకోవద్దు, ఎవరు వేసుకోరు కూడా. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, మీకు ఏ అయితే ఉన్నాయో అవన్నీ అడిగినాను. మన ఆన్సర్లు కూడా మీరు వినే ఉంటారు. నమస్కారం.